హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. ఇంతలో వెనక అడుగులు చప్పుడైంది. మాట్లాడుతున్న నిశాంత అంతెత్తున ఉలిక్కిపడినట్లుగా గుబుక్కున తిరిగి చూసింది. ఆ తిరగటంలో చేయి తగిలి జ్యోతి చేతుల్లో కళ్ళజోడు కాస్త కింద పడిపోయింది. అరేరే, ఏమైంది అన్నాడు జ్యోతి. తలుచుకుంటే తల కింద ఉంటాడు, మీ ఫ్రెండ్ వచ్చాడేమోనని భయపడ్డాను. ఎవరు? పృథ్వీయా? అంతకంటే నీకు ఇంకెవరున్నారు ఫ్రెండ్స్? ఎందుకో జ్యోతి, అతను మన మధ్య ఒక అడ్డుగోడలా కనిపిస్తాడు. అతను వస్తే చాలు నీ మీద ఏదో అధికారం ఉన్నట్టే ప్రవర్తిస్తాడు. నువ్వేదో అతని ఆస్తిలా, నువ్వు తన వస్తువు అయినట్లు, అతను దాని యజమాని అయినట్టు. జ్యోతి కింద పడిన కళ్ళజోడి తీసి పరీక్ష చేస్తూ, నువ్వు అలా అనుకుంటున్నావు నిశా. పృథ్వీ పైకి కనపరిచే హడావిడి, ఆ కోపం చూసి అలా అంటున్నావు. నువ్వే కాదు, చాలామంది అలాగే అనుకుంటారు. కానీ అది అతను లోకాన్ని దూరంగా ఉంచడానికి వేసుకున్న పెద్ద పులి ముసుగు. ఆ ముసుగు తొలగిస్తే అంతర్య పొరల్లో అసలు సిసలైన మేలుజాతి రత్నం లాంటి వ్యక్తిత్వం ఉంది. జ్యోతి కళ్ళజోడు పక్కన పెట్టి చేయి చాచి నిశాంత చేయి మీద ఆనిస్తూ, నిశా, నేను ఒక మాట చెప్తున్నాను. నేను ఊరు వెళ్ళిపోతున్నాను. నీ గురించి కాస్త జాగ్రత్త తీసుకోమని పృథ్వీకి చెప్తాను. నువ్వు అతనంటే చిరాకు పడి కనిపించగానే ముఖం తిప్పకుండా కాస్త నవ్వుతూ మాట్లాడు. నాకు నవ్వు రావాలిగా అంది నిశాంత. మంచిదానివి కదూ, నాతో ఎలా స్నేహంగా ఉంటావో అతనితో కూడా అలాగే ఉండు అన్నాడు. ఈ ప్రపంచంలో జ్యోతి జ్యోతే, తనకి మరెవ్వరూ సాటిరారు. కనీసం నా వరకు నా ఉద్దేశం అది అంది గుండెల మీద చేయి ఆనించుకుంటూ. ఆ మాటలనేటప్పుడు ఆ కళ్ళల్లో అభిమానం, సగర్వం. జ్యోతికి ఆనందం కలిగింది. మరుక్షణంలో బాధ కూడా వేసింది. కానీ తను అనుక్షణం ఇక్కడ ఉండబోవడం లేదే, ఎందుకో తెలియదు. ఈసారి మళ్ళా కలిసిన ఈ కొద్ది రోజులకే ఇద్దరి మనసులు ఒక అనిర్వచనీయమైన ఆత్మీయత, మైత్రీ బంధంతో ముడివడినాయి. ఇక నుంచి ఈసారి ఊరు వెళ్ళినా ఎక్కడ ఉన్నా నిశాంత తనకు గుర్తుకు వస్తూనే ఉంటుంది. నిశాంతను వదిలి వెళ్ళాలంటే తనకు కూడా ఎప్పుడూ లేనిది ఏదో ఒక వెలితిగానే ఉంది. ఒక వ్యక్తి పట్ల తన మనసు ఇలా ముడిపడినట్టుగా అనిపించటం ఇదే ప్రథమం. బేరర్ టిఫిన్ తెచ్చాడు. కళ్ళజోడికి దెబ్బ తగిలిందా అని నిశాంత చేతిలోకి తీసుకుని చూస్తూ, కళ్ళజోడు పాడైపోయింది, కనిపిస్తూనే ఉంది. అయ్యోయ్యో, ఇదొక ఖర్చు మళ్ళీ అంది బాధగా. పర్వాలేదులే అన్నాడతను. ఈ నష్టం మీ ఫ్రెండ్ మూలంగానే జరిగింది అంది నిష్ఠూరంగా. వాడితో తప్పక మాట చెప్తానులే అన్నాడు. చీ, వద్దు వద్దు అంది పృథ్వీ. ఆ క్షణంలో అక్కడ లేని మాట నిజమే, కానీ అయితేనే చిటికీ మాటికి అతని మాట వస్తూనే ఉంది. పృథ్వీ కాలేజీలో చదువుకునేటప్పుడు ఎంత నిర్భయంగా, ఎంత లీడర్లా ఉండేవాడో చెప్పాడు జ్యోతి. అమ్మాయిలు చాలామంది అతని వెంట పడేవారు. పృథ్వీ చిత్రంగా ఆడపిల్లలని, వాళ్ళ సెంటిమెంట్స్ను చూసి విసుక్కుంటాడే తప్ప తేలిగ్గా చూడడు, హీనంగా ఎప్పుడూ ప్రవర్తించడు. వీళ్ళకెంతసేపు ఒక మగాడు అతని ప్రేమ ఉంటే చాలు, మత్తు పదార్థం సేవించిన వ్యక్తిలా ఇహలోక స్వర్గం అనుభవిస్తూ జీవితం గడిపేస్తారంటూ చిరాకు పడేవాడు. నిశాంత తర్జని చూపించి బెదిరించింది. అదుగో మళ్ళీ నీ ఫ్రెండ్ సంగతి. ఓహో, వాడి గురించే మాట్లాడేస్తున్నానా? అయితే మానేస్తాను. వెళ్ళిరారా పృథ్వీ అని అక్కడున్న అతన్ని పంపేసినట్టుగా గాలిలోకి చేయి చూపించన్నాడు. ఇది చూసి నిశాంత పక్కున నవ్వింది. కాఫీ పలహారం పూర్తవగానే నిశాంత, ఇప్పుడు మన ప్రయాణం ఎక్కడికి అంది. సరాసరి కళ్ళజోడు షాప్కి అన్నాడు జ్యోతి. అతనికి కళ్ళజోడు లేకపోతే కాస్త కష్టమే. ఇద్దరూ కళ్ళజోడు షాప్కి వచ్చారు. నిశాంత ఒక ఫ్రేమ్ సెలెక్ట్ చేసింది. అది బాగుంటుందా సందేహించాడు. బాగుంటుంది అంది. నిశాంత మధ్యలో ఒకసారి వెనక్కి తిరిగి చూసింది. ఏమిటి అన్నాడు జ్యోతి. మీ ఫ్రెండ్ వచ్చాడేమోనని అంది. నాకంటే నువ్వే ఎక్కువ గుర్తు చేసుకుంటున్నావు నిశా అన్నాడు నవ్వుతూ. గుర్తు కాదు, భయం. అవును మరి, చిన్నపిల్లను భయపెట్టిన పూచాడే ఎక్కువసార్లు గుర్తుకొస్తాడు అంది. జ్యోతి పక్కున నవ్వాడు. ఇద్దరూ షాపులో నుంచి బయటకొచ్చారు. అప్పుడే ఇంటికా అంది నిశాంత. జ్యోతి టైం చేసుకున్నాడు. 4:30 కావస్తుంది. ఇంటికి వెళ్ళడానికి నాకేం అభ్యంతరం లేదన్నాడు జ్యోతి. కానీ పిన్ని ఉందే అంటి నసిగింది. నాకు తెలుసు నిశా, ఇప్పుడే ఇంటికి వెళుతున్నామని ఎవరన్నారు? పద కాసేపు నడుద్దామన్నాడు. ఇద్దరూ వీధుల వెంట వాహ్యాలకు వెళుతున్నట్టు నడక సాగించారు.
వచ్చే బస్సు, పోయే కారు, ఎడమ పక్క నుంచి సైకిల్, కాస్త పరధ్యానంగా ఉంటే పాదం మీద నుండి పరిగెత్తేసే ఆటో చక్రాలు. జ్యోతి నిశాంత రెక్క పట్టుకుని ఆ గార్డెన్లో కూర్చుందాం పదా అన్నాడు. ఇద్దరూ ఎదురుగా ఉన్న గార్డెన్ లేక నడిచారు. గార్డెన్లో ఫౌంటైన్స్ వేసి ఉండటంతో నీటి జల్లులు కురుస్తున్నాయి. పిల్లలు కొంతమంది పచ్చగడ్డిలో ఆడుకుంటున్నారు. ఒక చెట్టు దగ్గరకు రాగానే జ్యోతి చేతిలో సామానున్న బ్యాగ్స్ నేల మీద పెట్టి కింద కూర్చున్నాడు. నిశాంత్ కూడా కూర్చుంది. జ్యోతి కాళ్ళు చాచుకుని తల వెనుక చేతులు పెట్టుకుని చెట్టు మొదలకు చేరగిలబడి, అమ్మయ్య, నాకిప్పుడు కాస్త ప్రాణం వచ్చినట్టుగా ఉంది అన్నాడు. నాకు కూడా అంది నిశాంత. మళ్ళా జ్యోతి త్వరలో వెళ్ళిపోతున్నాడనే ఆలోచన గుర్తుకొచ్చింది. మనసంతా ఏదో వెలితి. అతని ఆ ప్రయాణం ఆపే శక్తి తనకు లేదని తెలిసిన కొద్దీ తన మీద తనకే కోపం వస్తుంది. జ్యోతి, అసలు ఈ పర్వతాల వెంటపడి తిరిగే పిచ్చి ఎలా వచ్చింది అంది. పిచ్చా అన్నాడు నవ్వుతూ. అవును, ఎవరూ చేయని పనిని చేస్తే పిచ్చే అంటారు మరి అంది. అయితే ఈ సైంటిస్టులు, ఆర్టిస్టులు అందరూ పిచ్చివాళ్ళేనంటావా? నాకు తెలియదు అంది. పిచ్చి అన్న పదం ఉపయోగించినందుకు అతను కోపగించుకోకపోవడం చూసి మనసు తేలికపడింది. తన మనసులో సందేహం చెప్తున్నట్టుగా మళ్ళీ అంది. అది కాదు జ్యోతి, మీ అన్నయ్యలందరూ అలా చదివి అంత మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. నువ్వేమో ఇలా. చేతికి ఉన్న 5 వేళ్ళు ఒక రకంగా ఉండవుగా, ఒక్కొక్కటి ఒక్క రకం మనుషులు అంతే. అతను వేలు చూపించాడు. అది సరే అనుకో, నీకు అసలు ఈ బుద్ధి ఎవరు పుట్టించారా అని అతను ఆలోచించసాగాడు. ఎవరు పుట్టించారా అంటావా? ఎవ్వరూ పుట్టించలేదు. ఈ బుద్ధి అసలు నాలోనే ఉందనుకుంటా. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఎందుకో ఎత్తి ఎక్కి అక్కడి నుంచి ప్రపంచాన్ని చూడడం అంటే ఎంతగానో సరదా. అందుకేనేమో ఎప్పుడూ చెట్లు గుట్టలు ఎక్కి మా వాళ్ళ చేతి తిట్లు తింటూ ఉండేవాణ్ణి. నిశాంత తల తిప్పింది. చిరునవ్వుతో చూస్తూ బాల్యంలో కలిగిన ఆ మృదుమధురమైన సంఘటనల్ని జ్ఞాపకానికి తెచ్చుకుంటూ, నాకు తెలుసుగా, చిన్నప్పుడు ఇంటి పైకప్పు పెంకుల మీదకి ఎక్కించి అంతా చూపించావు, నేను పడ్డాను, గుర్తుందా? అతను కూడా నవ్వాడు. అతను అక్కడి నుంచి చూస్తే చెరువు కనిపించినంత అందంగా ఇంకెప్పుడూ అనిపించలేదన్నావు అన్నాడు. చెప్పు, ఎలా వచ్చింది ఆలోచన అంది. ఒకసారి కాలేజీలో చదువుతుండగా బీఎస్సీ ఫైనల్ ఇయర్లో స్టూడెంట్స్ డెలిగేట్స్గా మా కాలేజీ తరపున త్రివేంద్రంలో జరిగిన యూత్ ఫెస్టివల్కి వెళ్ళాను. అక్కడ మన దేశంలోంచే కాకుండా జర్మనీ, ఇంగ్లాండ్, జపాన్ దేశాల నుండి అన్ని రాష్ట్రాల నుంచి కూడా స్టూడెంట్స్ వచ్చారు. వాళ్ళలో జపాన్ కుర్రాడు హికు అనే అతను మాటల మధ్యలో హిమాలయాలు ఎన్నిసార్లు వెళ్ళారు అని అడిగాడు. ఎన్నిసార్లునా? అసలు నేను ఒక్కసారి కూడా వెళ్ళలేదు అన్నాడు. వెళ్ళలేదా? హికు ఆశ్చర్యపోయాడు. నేను అదే అన్నాను. ఈ దేశంలోనే పుట్టి 20 సంవత్సరాలు వచ్చి హిమాలయాలు చూడడానికి ఒక్కసారి కూడా వెళ్ళలేదా అంటూ నమ్మలేనట్టు అడిగాడు. మీ డాడీ ఎలా ఊరుకున్నారు అసలు అడిగాడు మళ్ళీ హికు. మా డాడీయా, ఆయన కూడా వెళ్ళలేదు అన్నాను. చూడలేదా అన్నయ్యలు? మా అన్నయ్యలు కూడా చూడలేదు. ఇదేమిటి, మీ కుటుంబం చాలా వింతగా ఉందే, మీరు ఈ దేశంలో పుట్టి హిమాలయాలు చూడలేదంటారేమిటి అంటూ బోలెడెంత ఆశ్చర్యపోయాడు. తర్వాత అతను చెప్పాడు, వాళ్ళ నాన్న ఇప్పటికి 4-5 సార్లు హిమాలయాల్లోకి ఎంపెడిషన్ వెళ్ళాడట. వాళ్ళ అన్నయ్య ఒకసారి, వాళ్ళ అక్క 2 సార్లు వెళ్ళిందట. మీ దేశంలో ఉండి మీరు వెళ్ళకపోవడం ఏమిటి అంటూ అతను మళ్ళా బోలెడంత ఆశ్చర్యపడిపోయాడు. నేను ఆ రాత్రి అశాంతిగా పక్క మీద దొరలాను. నిజమే, ఎత్తి ఎక్కడం అంటే విపరీతంగా ఇష్టపడే నేను ఇంతవరకు హిమాలయాలను గురించి అస్సలు తలుచుకోకపోవడం ఏమిటి? అతను అన్నది నిజమే. ఈ దేశంలో పుట్టి పెరిగి నేను ఇంకా హిమాలయాలు చూడకపోవడం ఏమిటి? త్రివేంద్రం నుంచి ఇంటికి రాగానే నాన్నని నేను కాశ్మీర్ వెళ్తానని డబ్బు ఇవ్వమని అడిగాను. ఆయన అప్పటికే మా పెద్దన్నయ్య వదినలతో బాగా పోట్లాటలు ఉన్నారు. మా అక్క పెళ్ళి ఒకటి గొడవ అయిపోయింది. కాశ్మీరా గిష్మీరా, నోరు మూసుకో అని కసిరాడు. నేను 4 రోజుల తర్వాత ఫ్రెండ్స్ దగ్గర డబ్బు అప్పు చేసి ఢిల్లీ వెళ్ళిపోయాను. అక్కడ 2 రోజుల్లో డబ్బు అయిపోయింది. ఏం చేయటానికి పాల్పోలేదు. ఢిల్లీలో మా చుట్టాలున్నారు కానీ వారిని అడగడానికి ఇష్టం లేదు. ఒక పంజాబీ హోటల్లో సర్వర్గా కుదిరాను. కాస్త డబ్బు కూడబెట్టుకోగానే కాశ్మీర్ ఉడాయించాను. శ్రీనగర్లో అడుగుపెట్టగానే నాకు ఏదో స్వర్గంలో అడుగుపెట్టినంత సంతోషం వేసింది. అసలు బిచ్చం ఎత్తుకుని తింటూ అయినా ఇక్కడే జీవితాంతం ఉండిపోవచ్చు అనిపించింది. చేతిలో డబ్బులు 4 రోజులు కూడా రాలేదు. మళ్ళా మామూలే, మళ్ళీ అలవాటైన పనేగా. ఈసారి టూరిస్టుల
సామానులు మోసే కూలీగా చేరాను. అప్పుడే నాకు శ్రీనగర్ పర్వతారోహ బృందాలు వెళ్లే కంపెనీల గురించి తెలిసింది. వాళ్ళు రిజిస్టర్ చేయించుకుని డబ్బు కట్టి ఆరోగ్యం గురించి మెడికల్ సర్టిఫికెట్ ఉంటే తప్ప ఎవరిని రానియరు. నాకేం మార్గం తోచలేదు. ఈలోగా ఒక షెర్పా కుర్రాడు పరిచయమయ్యాడు. వాళ్ళ నాన్నకి ఒక హౌస్ బోట్ ఉంది. దాని మీద కొన్నాళ్ళు నేను పనిచేశాను. ఆ కుర్రాడు 4-5 సార్లు పర్వతారోహణ బృందంలో హెల్పర్గా వెళ్ళి వచ్చాడు. నన్ను వాళ్ళకి పరిచయం చేయమని పోరు పెట్టాను. అతను యజమాని దగ్గరికి తీసుకెళ్లి పరిచయం చేశాడు. 1-2 రోజులు వారి బృందం బయలుదేరుతుంది. ఈ లోపల షెర్పా కుర్రాడిని అడిగి నేను సహాయకుడిగా ఏ పనులు బాధ్యతగా చేయాలో తెలుసుకున్నాను. నాకు ఒకరిని వెళ్ళాలనేది అత్యంత అద్భుతమైన ఉత్సాహంగా ఉంది. కానీ దురదృష్టం, ఈ లోపల మా నాన్నకి తెలిసిన వాళ్ళు శ్రీనగర్లో పడవ మీద పనిచేస్తున్న నన్ను చూసి పట్టుకున్నారు. నువ్వు ఇక్కడున్నావా? మీ నాన్న చావటానికి సిద్ధమయ్యాడు. నువ్వేమైపోయానని దిగులుతో ఆయన మంచమెక్కాడు అంటూ నన్ను వాళ్ళతో లాక్కెళ్ళిపోయారు. నీకంతగా కావాలంటే మీ నాన్న నీకు డబ్బిచ్చి నువ్వు వెళ్ళేలా ఏర్పాటు చేయిస్తాంరా అంటూ బలవంతంగా హైదరాబాద్ లాక్కొచ్చారు. నన్ను చూడగానే మా నాన్న ఏడ్చేశాడు. నాకేం కావాలో అలాగే చేస్తానని, ఇష్టం వచ్చినన్నిసార్లు హిమాలయాలు వెళ్ళి రమ్మనమని, ఇంట్లోంచి పారిపోయి పరువు మాత్రం తీయవద్దని బ్రతిమలాడాడు.